జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్లలో నిర్మించిన మాఫియా సామ్రాజ్యాన్ని మూలాలతో సహా పెకిలిస్తారని చెప్పి తెలుగు తమ్ముళ్ళు ఆశిస్తే అందుకు భిన్నంగా ఆ విషయాల మీద ఏమాత్రం ఫోకస్ లేనట్టుగా వ్యవహరిస్తున్న తీరు వాళ్ళని తీవ్ర నిరాశ గురిచేసింది. తెలుగుదేశం కేడర్లో రగులుకున్న అసంతృప్తి ఈ మధ్యకాలంలో రకరకాల రూపాల్లో బయటపడుతోంది. తాజాగా సర్దార్ గౌతు లచ్చన్న విగ్రహావిష్కరణ కార్యక్రమంలో జరిగిన పరిణామాల మీద టీడీపీ కార్యకర్తలు భగ్గుమన్నారు. ఏపీలో బీసీల్లో ప్రముఖ నేతల్లో ఒకరిగా గౌతు లచ్చన్న గారిని చెప్పుకోవాలి. ఏలూరు జిల్లా నూజివీడులో ఆదివారం నాడు ఆయన విగ్రహావిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో వైసీపీ నేత మాజీ మంత్రి జోగి రమేష్తో పాటు సీనియర్ టీడీపీ నాయకులు కూడా పాల్గొన్నారు. జోగి రమేష్ అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద దాడి చేసిన వ్యక్తి. ప్రస్తుతం ఆ కేసు దర్యాప్తులో ఉంది. అటువంటి జోగి రమేష్ తోటి టీడీపీ నేతలు అంటకాగుతారా అని తెలుగు తమ్ముళ్ళు ఆగ్రహంతో ఊగిపోయారు. మంత్రి పార్థసారథి, టీడీపీ ఎమ్మెల్యే గౌతు శిరీష, ప్రస్తుత ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. జోగి రమేష్తో కలిసి వీళ్ళు ఒకే వాహనం మీద పట్టణంలో ఊరేగారు. టీడీపీ ప్రతిపక్షంలో ఉండగా సాక్షాత్తు పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఇంటి మీద దండెత్తు వచ్చినటువంటి జోగి రమేష్ తోటి వేదిక పంచుకుంటారా వీళ్ళు అని చెప్పి టీడీపీ శ్రేణులు మండిపడ్డాయి. ఒక కార్యక్రమానికి వెళ్తున్నప్పుడు దానికి ఎవరు వస్తున్నారు, వాళ్ళతో కలిసి కార్యక్రమంలో పాల్గొనొచ్చా అన్న ఇంగిత జ్ఞానం అంత సీనియర్ నాయకులకు లేదా అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు, లోకేష్తో సహా టీడీపీలో ఉన్న పెద్ద నాయకులందరినీ కూడా జోగి రమేష్ అప్పట్లో నోటుకొచ్చినట్టు దుర్భాషలాడాడు. ఆ విషయాన్ని ఈ నాయకులు అంతలోనే మర్చిపోయారా అని కోపడుతున్నారు. అసలు వీళ్ళకి అంత అలసిచ్చింది పార్టీ అధిష్టానం, అసలు తప్పు వాళ్ళది అని చెప్పి సోషల్ మీడియాలో టీడీపీ కార్యకర్తలు విమర్శలు గుప్పించారు. అయితే అందులో పాల్గొన్న టీడీపీ నాయకుల వివరణ వేరేగా ఉంది. ఆ కార్యక్రమం పార్టీలకు అతీతంగా ఒక సామాజిక వర్గం, ఒక కులం నిర్వహించిన కార్యక్రమం. అక్కడికి జోగి రమేష్ వస్తున్నారని తెలియదు మాకు, అందువల్ల అక్కడికి వెళ్ళామని చెప్పి పార్థసారథి, శిరీష ఇద్దరూ చెప్పారు. దాని మీద టీడీపీ తమ్ముడు ఇంకా ఎక్కువ విమర్శలు చేశారు. దీంతో ఈ పరిణామం టీడీపీ అధిష్టానం దృష్టికి కూడా వచ్చింది. మంత్రి నారా లోకేష్ ఈ వ్యవహారం మీద ఆగ్రహం వ్యక్తం చేశారు, వివరణ అడిగారు అని చెప్పి వార్తలు వచ్చినాయి. పార్టీలో మూడుని గ్రహించినటువంటి పార్థసారథి, గౌతు శిరీష వెంటనే స్పందించారు. పార్థసారథి ఏమన్నారు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్ నన్ను హక్కును చేర్చుకున్నారు, నాకు సముచిత స్థానం ఇచ్చారు, వాళ్ళకి నేను ఎప్పుడూ రుణపడి ఉంటాను అని అన్నాడు. దాంతోపాటు ఈ న్యూజివీడ్లో జరిగిన కార్యక్రమానికి అందరినీ పిలిచారు. దానికి వైసీపీ నాయకుడు జోగి రమేష్ కూడా వచ్చారు. అది అనుకోకుండా జరిగిన ఘటన అయినా కూడా నేను సీఎం చంద్రబాబు నాయుడు గారికి క్షమాపణ చెప్తున్నాను అని చెప్పి అన్నాడు. అట్లాగే గౌతు శిరీష్ గారు కూడా మాకు ఈ విషయం తెలియదు ఆయన వస్తున్నాడని, అందువల్ల పాల్గొన్నాం, భవిష్యత్తులో ఇట్లాంటి పొరపాటు జరగకుండా చూసుకుంటాను అని చెప్పి ఒక వీడియోనే విడుదల చేశారు ఆవిడ. అయినా కూడా టీడీపీ కార్యకర్తలు సంతృప్తి పడలా. వీళ్ళంతా ఏమైనా చిన్నపిల్లలా, ఈ కార్యక్రమానికి ఎవరు వస్తున్నారో తెలియదా, పోనీ ముందుగా తెలియదు అనుకున్నా కూడా ఒకసారి జోగి రమేష్ అక్కడికి వచ్చిన తర్వాత ఒకే వెహికల్లో అతనితో కలిసి తిరగాల్సిన అవసరం ఏంటి, ఊరేగాల్సిన అవసరం ఏంటి, ఇట్లాంటి ప్రశ్నలు ఏమనెత్తారు. నిన్నంతా సోషల్ మీడియాలో ఈ పరిణామం మీద టీడీపీ కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున వ్యంగ్యాస్త్రాలు సంధించారు. జోగి రమేష్ జ్యోతి ప్రజ్వలన చేస్తుంటే టీడీపీ నాయకులు అటు ఇటు నిలబడి చూస్తున్నారు. అదొక పిక్చర్, అది బయటకు వచ్చింది. సూపర్ పిక్ అని చెప్పి కామెంట్ తోటి ఆ ఫోటో మీద అందరూ ట్రోలింగ్ చేశారు. చంద్రబాబు నాయుడు ఇంటి మీద దాడికి వచ్చిన వ్యక్తికి కూడా టీడీపీ నేతలు ఎంతటి గౌరవం ఇస్తున్నారో చూడండి, బాగుందయ్యా చంద్రం అని చెప్పి ఇంకో కామెంట్. అట్లాగే ఇక కొడాలనాన్ని, సైకో వంశీని కూడా ఎక్కించుకొని మీ బండి మీద దరిద్రం పోతుందని ఇంకొకళ్ళు. అంతా తానులో ముక్కలే, మనమే వెరివాళ్ళం అని ఇంకో కార్యకర్త. ఈ విధంగా నిన్నంతా కూడా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున కామెంటరీ వచ్చింది దీని మీద నా అభిప్రాయం ఇది. గౌతు లచ్చన్న లాంటి రాష్ట్ర స్థాయి నాయకుడిని ఒక కుల నాయకుడి స్థాయికి దిగజార్చడం దురదృష్టకరం. అయితే జోగి రమేష్ పాల్గొన్నంత మాత్రానే తెలుగు తమ్ముళ్ళల్లో ఇంత కోపం రగిలింది అనడానికి వీల్లేదు. చాలా విషయాల్లో టీడీపీ నాయకత్వ వ్యవహార శైలి మీద టీడీపీ శ్రేణులు పెంచుకున్న కోపం ఈ రూపంలో బయటపడింది. ఏమిటా వ్యవహార శైలి?
పార్టీలు మారి వచ్చిన వాళ్ళకి, మరీ ముఖ్యంగా వైసీపీ నుంచి ఎన్నికల ముందు వచ్చిన వాళ్ళకి టీడీపీ నాయకత్వం అగ్రతాంబూలం ఇచ్చింది, అందలం ఎక్కించింది. ఉదాహరణకి కొలుసు పార్థసారథి, యార్లగడ్డ వెంకట్రావు లాంటి వాళ్ళని తీసుకోవచ్చు. 5 ఏళ్ల పాటు వాళ్ళకి వ్యతిరేకంగా పోరాడి అన్ని రకాలుగా నష్టపోయిన కార్యకర్తలు ఇప్పుడు వాళ్ళ దగ్గరికే వెళ్లాల్సిన పరిస్థితి రావటం చాలామందికి మింగుడు పడడం లేదు. నియోజకవర్గంలో ఏదైనా పనుంటే వైసీపీ వాళ్ళ ద్వారా, స్థానిక వైసీపీ నాయకుల ద్వారా మా ఎమ్మెల్యేలను కలవాల్సిన పరిస్థితి వచ్చింది, ఆ దుర్గతి పట్టింది మాకు అని చెప్పి ఒక సీనియర్ టీడీపీ కార్యకర్త నాతో అన్నాడు. వైసీపీ నుంచి వచ్చిన వాళ్ళు కాబట్టి వాళ్ళు సహజంగా ఆ ఎమ్మెల్యేలు, ఎంపీలు తమ పాత పరిచయాలకు అనుగుణంగా పాత వాళ్ళని చేరదీస్తారు. దీనివల్ల టీడీపీ అధికారంలోకి వచ్చినా రానట్టే ఉంది అనేది కొంతమంది కార్యకర్తల ఆవేదన. దీంతోపాటు చాలామంది టీడీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు వైసీపీతో సంబంధాలు ఉన్న వాళ్ళతోటి చెట్టపట్టాలు వేసుకుని తిరగడానికి కూడా తెలుగు తమ్ముళ్ళు సహించలేకపోతున్నారు. పార్టీ అధిష్టానం వైఖరి కూడా తెలుగు తమ్ముళ్ళకి నచ్చడం వల్ల స్వయంగా చంద్రబాబు నాయుడు గారే మేఘా కృష్ణారెడ్డి, షిడ్డీ సాయి ఎలక్ట్రికల్స్ విశ్వేశ్వర రెడ్డి లాంటి వాళ్ళతోటి కలివిడిగా ఉండటాన్ని వాళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ మధ్య ఎటువంటి రాజకీయ నేపథ్యం లేని, తెలుగుదేశంతో గతంలో ఎప్పుడూ సంబంధం లేని సానా సతీష్ అనే వ్యక్తికి రాజ్యసభ సీటు ఇవ్వడం కూడా ఇప్పటికీ చాలామంది జీర్ణించుకోలేకపోతున్నారు. జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్లలో నిర్మించిన మాఫియా సామ్రాజ్యాన్ని మూలాలతో సహా పెకిలిస్తారని చెప్పి తెలుగు తమ్ముళ్ళు ఆశిస్తే, అందుకు భిన్నంగా ఆ విషయాల మీద ఏమాత్రం ఫోకస్ లేనట్టుగా వ్యవహరిస్తున్న తీరు వాళ్ళని తీవ్ర నిరాశ గురిచేసింది. వీటన్నిటి మూలంగా పేర్కొన్న అసంతృప్తే ఇప్పుడు జోగి రమేష్ వ్యవహారంలో ఒక్కసారిగా పెలుబుకింది అని టీడీపీ అధిష్టానం ఇప్పటికైనా అర్థం చేసుకోవాలి. లేకపోతే ఈ అసంతృప్తి ముందు ముందు ఏ రూపం తీసుకుంటుందో తెలియదు. జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్లలో నిర్మించిన మాఫియా సామ్రాజ్యాన్ని మూలాలతో సహా పెకిలిస్తారని చెప్పి తెలుగు తమ్ముళ్ళు ఆశిస్తే, అందుకు భిన్నంగా ఆ విషయాల మీద ఏమాత్రం ఫోకస్ లేనట్టుగా వ్యవహరిస్తున్న తీరు వాళ్ళని తీవ్ర నిరాశ గురిచేసింది.